హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2022లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే మిరాల్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే హరి మరియు రమ అనే కపుల్ తమ కొడుకుతో కలిసి అర్ధరాత్రి తమ కారులో ఎక్కడికో వెళుతూ ఉంటారు. అలా వెళుతున్న టైంలో ఎవరో హరికి కాల్ చేస్తారు. దాంతో హరి తన కారుని పక్కకి ఆపి కారులో నుంచి బయటికి వచ్చి ఆ వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఆ కారు లోపల రమ మరియు తన కొడుకు ఫోన్ ని చూస్తూ ఉంటారు. కొంచెం సేపటి తర్వాత ఎవరో ఒక వ్యక్తి దూరంగా దాక్కుని హరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా ఒక విచిత్రమైన వ్యక్తి హరి వెనకాల నిలబడతాడు. హరి వెనక్కి తిరగగానే ఆ విచిత్రమైన వ్యక్తి హరి మీద దాడి చేస్తాడు. ఆ తర్వాత రమ తన కారులో నుంచి బయటికి చూడగా అప్పటికే హరి పాపం బయట రక్తంలో పడిపోయి ఉండడాన్ని చూసి రమ వెంటనే తన కారు నుంచి కిందకి దిగడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ విచిత్రమైన వ్యక్తి తన మొహం మీద విచిత్రమైన మాస్క్ వేసుకుని ఆ కారు దగ్గరికి వస్తూ ఉంటాడు. తనను చూసిన రమ మరియు తన కొడుకు గట్టి గట్టిగా అరుస్తూ ఆ కారు హారన్ ని కూడా ప్రెస్ చేస్తూ హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటారు. కానీ దగ్గరలో ఎవ్వరూ ఉండరు. దాంతో ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి కారు అద్దాలనే పగలగొట్టి రమాని బయటికి లాగేస్తాడు. అప్పుడు రమ ఉలిక్కిపడి నిద్ర లేచి ఇదంతా నా పీడ కళ అని అనుకుంటుంది. వెంటనే బయటికి వచ్చి చూడగా రమ కొడుకు ఆడుకుంటూ ఉంటాడు. హరి కిచెన్ లో జ్యూస్ తయారు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రమ తిరిగి మళ్ళీ తన రూమ్ లోకి వచ్చి తన మొహాన్ని అద్దంలో చూసుకుని చాలా ఏడుస్తుంది. వెంటనే రమ లిప్స్టిక్ తీసుకుని అద్దం మీద అంతా గీస్తూ ఉంటుంది. రమ బిహేవ్ చేసే పద్ధతిని చూస్తే మనకు రమ దేని గురించో చాలా బాధపడుతుంది అనిపిస్తుంది. అదే విధంగా ఆ రూమ్ లో ఎవరో ఉన్నట్లుగా రమాకి అనిపిస్తుంది. దాంతో రమ గట్టి గట్టిగా అరుస్తూ భయపడుతూ ఉంటుంది. హరి వెంటనే ఆ రూమ్ దగ్గరికి రావడంతో రమ ఏడుస్తూ హరిని హగ్ చేసుకుని అక్కడ ఎవరో ఉన్నారు అని చెప్తుంది. దానికి హరి, ప్లీజ్ ముందు నువ్వు రిలాక్స్ అవ్వు, ఈ రూమ్ లో ఎవ్వరూ లేరు, నువ్వు దేని గురించి ఆలోచించకు, నేనున్నాను కదా, నువ్వేమీ భయపడకు అని చెప్తాడు. కొంచెం సేపటి తర్వాత రమ అమ్మ రమ మొబైల్ కి కాల్ చేస్తుంది. దాంతో హరి ఆ కాల్ ని లిఫ్ట్ చేసి రమాకి అసలు ఒంట్లో బాగుండడం లేదు, రాత్రి తనకి ఏదో పీడకల వచ్చిందని చెప్పింది, అప్పటి నుంచి తను చాలా భయపడుతుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న రమ అమ్మ ఏం కళ వచ్చింది అని అడుగుతుంది. దానికి హరి ఆ కళ మొత్తం చెప్తాడు. మేము ముగ్గురం అర్ధరాత్రి ఎక్కడికో వెళుతూ ఉంటే ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి వచ్చి మా మీద అటాక్ చేశాడు అని ఆ కళ గురించి చెప్తాడు. అది మొత్తం విన్న రమ అమ్మ చాలా భయపడిపోయి వెంటనే హరితో, అల్లుడు అలాంటి కళ రమాకి ఎందుకు వచ్చింది? 15 సంవత్సరాల క్రితం ఇలాంటి సంఘటనే మా ఊర్లో జరిగింది, ఇదేదో అపశకనం అనిపిస్తుంది, మీరు రమాని జాగ్రత్తగా చూసుకోండి, నేను ఎవరినైనా పండితుడిని కలిసి మాట్లాడతాను అని చెప్తుంది. ఆ తర్వాత హరి ఇంట్లో ఉన్న మిర్రర్స్ అన్నిటిని తీసేసి స్టోర్ రూమ్ లో పెట్టేస్తాడు. ఎందుకంటే రమ మళ్ళీ అద్దంలో చూసుకుని భయపడకుండా ఉండడం కోసం అలా చేస్తాడు. ఆ తర్వాత హరి రమాకి బాగా ధైర్యం చెప్పి తన ఆఫీస్ కి వెళ్తాడు. దారిలో వెళుతూ ఉండగా హరి బెస్ట్ ఫ్రెండ్ ఆనంద్ హరికి కాల్ చేసి క్లయింట్ రాబోతున్నాడు, నువ్వు తొందరగా కన్స్ట్రక్షన్ సైట్ కి రా అని పిలుస్తాడు. ఆ తర్వాత హరి బాగా అప్సెట్ అయ్యి ఎవరో ఒక వ్యక్తికి కాల్ చేసి అసలు మాకేం జరుగుతుంది, మాకేమీ అర్థం కావడం లేదు, మేము మా ఇంటిని కూడా షిఫ్ట్ అయ్యాం, కానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వడం లేదు అని చెప్తాడు. మరోవైపు రవి అమ్మ హరి మరియు రమాల జాతకాల్ని ఒక జ్యోతిష్యుడికి చూపించి వీళ్ళిద్దరికి లవ్ మ్యారేజ్ అయ్యింది అని చెప్తుంది. అప్పుడు స్వామీజీ వీళ్ళిద్దరి జీవితంలో ఒక ఆపద రాబోతుంది, ఇప్పుడు భగవంతుడే ఈ ఇద్దరిని కాపాడాలి, మీరు ఆ భగవంతుని ప్రార్థించండి అని చెప్తాడు. మరో పక్క హరి ఆ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్తాడు. వెంటనే కారు నుంచి దిగగానే హరిని అక్కడ ఉన్న వర్కర్స్ అందరూ చూసి మీరు పక్కకు జరగండి అని చెప్తూ ఉంటారు. హరి వెంటనే పైకి చూడగా క్రేన్ ఒక పెద్ద రాయిని పైకి లేపుతూ ఉంటుంది. అప్పుడే ఆ రాయి క్రేన్ నుంచి జారి హరి మీద పడిపోతూ ఉంటుంది. ఇంతలోనే హరి ఆ ప్లేస్ నుంచి పక్కకి జంప్ చేస్తాడు. కానీ హరి కారు మాత్రం నుజ్జు నుజ్జు అవుతుంది. వెంటనే అక్కడ ఉన్న వర్కర్స్ మరియు హరి ఫ్రెండ్ ఆనంద్ వచ్చి హరిని జాగ్రత్తగా చూసుకుంటారు. ఆ తర్వాత ఆనంద్ హరిని తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. హరి వెంటనే ఆనంద్ని చూసి నువ్వు ఈ విషయాన్ని రమాకి అస్సలు చెప్పకు, తను ఇంకా అప్సెట్ అవుతుంది,
ఉంటుంది, ఫ్రీ అయ్యాక మనం సాయంత్రం కలుద్దామని చెప్తాడు. హరి ఇంట్లోకి వెళ్ళాక హరికి ఎవరో ఒక వ్యక్తి కాల్ చేయడంతో వాళ్ళిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకుంటారు. ఆ అన్నోన్ పర్సన్ హరితో ఏం మాట్లాడాడు అనేది మనకి తర్వాత తెలుస్తుంది. ఫోన్ లో మాట్లాడిన హరి చాలా అప్సెట్ అయ్యి రమాని బెడ్రూమ్ లోకి పిలిచి డోర్ ని క్లోజ్ చేస్తాడు. బహుశా ఇంతకు ముందు మాట్లాడిన విషయం చెప్పడానికి అయి ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత రమ అమ్మ హరికి కాల్ చేసి మీకు ఏదో ఆపద రాబోతుందని స్వామీజీ అన్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. అప్పుడు హరి అమ్మ మీరు బాధపడకండి, 2 రోజుల తర్వాత నేను రమ ఊరికి రాబోతున్నాం, స్వామీజీ దర్శనం చేసుకుంటామని చెప్తాడు. ఆ రోజు సాయంత్రం హరి ఆనందని కలిసి 2 డేస్ తర్వాత నేను రమ ఇంటికి వెళ్ళబోతున్నాం, గుడిలో బలి ఇచ్చి పూజ చేయబోతున్నాం, అందువల్ల నేను 2 డేస్ సిటీలో ఉండను, నువ్వు కూడా 2 డేస్ తర్వాత నీ ఫ్యామిలీతో కలిసి రమ ఊరికి రండి అని చెప్తాడు. 2 డేస్ తర్వాత హరి రమ వాళ్ళ కొడుకు వేరే కారులో రమ ఊరికి వెళ్తారు. ఇంకొక విషయం ఏమిటి అంటే రమ ఇంటి నుంచి పారిపోయి హరిని లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటుంది. అందువల్ల రమా ఫాదర్ కి వాళ్ళిద్దరి పెళ్లి అంటే అసలు ఇష్టం ఉండదు. ఇప్పటికి కూడా రమా ఫాదర్ కి రమ మరియు హరిల మీద కొంచెం కోపంగానే ఉంటుంది. ఫైనల్ గా హరి రమ మరియు వాళ్ళ అబ్బాయి రమ ఇంటికి రీచ్ అవుతారు. కానీ రమా ఫాదర్ తన మనవడిని చూడగానే తన కోపం అంతా పోతుంది. తన మనవడితో ఆడుకుని రమా కొడుక్కి రమ చిన్నప్పటి ఒక పెట్టిని చూపించి ఇలా చూడు, నా కూతురు ఎన్ని కప్స్ మెడల్స్ గెలిచిందో చూసావా అని చెప్తాడు. ఆ పెట్టిలోనే ఒక వైట్ కలర్ మాస్క్ ఉంటుంది. రమా కొడుకు వెంటనే ఆ మాస్క్ ను వేసుకుని ఆడుకుంటాడు. నిజానికి ఇంతకు ముందు రమాకి వచ్చిన పీడకలలో ఇదే మాస్క్ కనిపించి ఉంటుంది. ఆ తర్వాత రమా ఫాదర్ హరి దగ్గరికి వచ్చి నెమ్మదిగా సారీ చెప్తూ ఆ రోజు నేను నీతో గొడవ పడ్డాను సారీ అని చెప్తాడు. హరి కూడా రమా ఫాదర్ తో ఆ రోజు జరిగిన దానికి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అని చెప్తాడు. ఈ విధంగా మామ అల్లుళ్ల మధ్య ఉన్న కోపతాపాలు మనస్పర్ధలో పోయి మళ్ళీ మంచి అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది. మరోవైపు రమ తన కొడుకు మొహం మీద ఆ మాస్క్ ని చూసి తన కొడుకుని బాగా తిడుతుంది. ఈ మాస్క్ నీకు ఎవరిచ్చారో అని అడుగుతుంది. రమాని కూల్ చేయడానికి హరి రమాని చూసి వదిలే రమా, చాలా సంవత్సరాల తర్వాత మీ ఊరికి వచ్చాం కదా, ఒకసారి నాకు మీ ఊరు మొత్తం తిప్పి చూపించు అని చెప్పి ఇద్దరు బైక్ మీద కూర్చుని గ్రామంలోకి వెళ్తారు. ఆ తర్వాత రమ మరియు హరిలు ఒక ప్లేస్ లో నిలబడి ఉంటారు. అప్పుడు ఒక ముసలామె వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి ఈ టైంలో అక్కడ అసలు నిలబడకండి, వెంటనే ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తుంది. అయినా కూడా రమ మరియు హరిలు సన్సెట్ ని ఆస్వాదించి రాత్రి ఇంటికి వెళుతూ ఉంటారు. రమ మరియు హరిలు ఇద్దరు కూడా తమ ఇంటికి వెళుతూ ఉండగా వాళ్ళ ఎదురుగా ఒక పోలీస్ వెహికల్ వచ్చి ఆగుతుంది. ఆ పోలీసుని చూసిన రమ వెంటనే హరితో అతను మా మామ కొడుకు అని చెప్తుంది. ఆ పోలీసుని చూడగానే హరి మరియు రమాల మీద అతను చాలా కోపంగా ఉన్నాడు అని అనిపిస్తుంది. నిజానికి ఈ పోలీస్ కి రమాకి పెళ్లి జరగాల్సింది, కానీ రమ హరిని ప్రేమించి తనతో వెళ్లిపోయి ఉంటుంది. అందువల్లే ఆ పోలీస్ హరి మరియు రమాల మీద కోపంగా ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆనంద్ ఫ్యామిలీ కూడా రమ ఇంటికి వస్తారు. రమ ఇంట్లో ఒక్క అద్దం కూడా లేదు అని గుర్తించిన ఆనంద్ వెంటనే ఒక జులపాలన్న వ్యక్తిని చూసి నాకు ఒక అద్దం తీసుకునిరా అని అంటాడు. ఆ వ్యక్తి పేరు గణేష. అద్దం పేరు వినగానే గణేష చాలా భయపడిపోతూ లేదు, ఈ గ్రామంలో అద్దంలో ఎవరో చూసుకోరు, ఒకవేళ ఎవరైనా అద్దంలో చూసుకుంటే అది వస్తుంది అని చెప్పి పారిపోతాడు. ఆ తర్వాత అందరూ కలిసి గుడికి వెళ్లి హరి మరియు రమాల కోసం పూజని చేస్తారు. ఇదే మంచి సమయం అనుకుని రమా ఫాదర్ హరి చేతిలో ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ని పెడతాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఆ పోలీస్ వ్యక్తి వచ్చి ఒక సీన్ క్రియేట్ చేస్తాడు. కానీ రమా ఫాదర్ ఆ పోలీస్ ని బాగా తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. అయితే ఆ పోలీస్ అక్కడి నుంచి వెళుతూ నా టైం కూడా వస్తుంది అని చెప్తాడు. కొంచెం సేపటి తర్వాత రమా ఫాదర్ కొంతమంది వ్యక్తుల్ని చాటుగా పిలిచి ఈ రోజు రాత్రి అంతా తయారు చేసి పెట్టండి, ఎవరు చేశారు ఎందుకు చేశారు అని అస్సలు తెలియకూడదు, పని అయ్యాక 3 నెలల వరకు గ్రామంలో కనిపించవద్దు అని చెప్తాడు. అదే రోజు రాత్రి హరికి క్లయింట్ కాల్ చేసి ప్రాజెక్ట్ అప్రూవ్ అయ్యింది అని చెప్తాడు. ఈ సంతోషమైన న్యూస్ ని హరి రమాకి చెప్పి వెంటనే మనం సిటీకి వెళ్ళాలి, రేపు నా క్లయింట్ తో మీటింగ్ ఉంది అని చెప్తాడు. రమ మరియు హరిల మాటలో రమా ఫాదర్ విని మార్నింగ్ అయ్యాక వెళ్ళండి అని ఆపడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ హరి మాత్రం లేదంకుల్, మేము వెంటనే వెళ్ళాలి, ప్లీజ్ మమ్మల్ని ఆపక
ఆపకండి అని బలవంతం పెట్టి హరి రమాని మరియు తన కొడుకుని సిటీకి తీసుకుని వెళ్తూ ఉంటాడు. కొంచెం దూరం వచ్చాక రోడ్డు మీద టేక్ డైవర్షన్ అనే బోర్డు ఉంటుంది. బహుశా అక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ పని జరుగుతూ ఉంటుందేమో. దాంతో హరి వెంటనే తన కారుని వేరొక దారిలోకి తిప్పుతాడు. అప్పుడే హరికి ఎవరో కాల్ చేయడం వల్ల హరి తన కారు నుంచి దిగి ఆ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఈ సిచ్యువేషన్ ని చూడగానే ఇలాంటి సీన్నే కదా నేను కలల్లో చూసింది అని రమ చాలా భయపడుతూ ఉంటుంది. హరి ఫోన్ లో మాట్లాడాక తన జర్నీని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. కానీ కొంచెం దూరం వచ్చిన తర్వాత హరి మరియు రమాల వెళ్తున్న కారు టైర్ పంచర్ అవుతుంది. దాంతో హరి వెంటనే కారులో నుంచి దిగి తనే ఆ కారు టైర్ ని చేంజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే పాలు అమ్ముకునే వ్యక్తి ఆ దారిలో వెళుతూ హరిని చూసి, సార్ ఈ ప్లేస్ చాలా భయంకరమైనది, మీరు వెంటనే టైర్ ని చేంజ్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోండి, ఇక్కడ ఎక్కువసేపు ఉండకండి అని చెప్తాడు. టైర్ చేంజ్ చేశాక హరి వాటర్ బాటిల్ లోని వాటర్ తో కాళ్ళు చేతులు మొహం కడుక్కుని ఆ బాటిల్ ని కారు మీద పెట్టి తన టాయిలెట్ కోసం పక్కకి వెళ్లి ఆ తర్వాత తిరిగి వచ్చి చూడగా తను కారు మీద పెట్టిన ఆ వాటర్ బాటిల్ అక్కడ ఉండదు. దాంతో హరి గాలి వల్ల అది ఎగిరిపోయిందేమో అని ఆలోచిస్తాడు. ఆ తర్వాత హరి వెంటనే కారులోకి ఎక్కి అక్కడి నుంచి వెళ్లడానికి కారుని స్టార్ట్ చేస్తాడు. కానీ కారు మాత్రం స్టార్ట్ అవ్వదు. అప్పుడే హరికి ఆ పాల వ్యక్తి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి చాలా భయపడతాడు. కానీ రమాకి మాత్రం ఏమీ చెప్పడు. అదే టైంలో ఒక విచిత్రమైన వ్యక్తి వాళ్ళ కారు దగ్గరికి వస్తాడు. ఆ వ్యక్తి తన మొహానికి ఒక ప్లాస్టిక్ కవర్ ని కట్టుకుని ఉంటాడు. ఆ వ్యక్తిని చూసి రమ మరియు తన కొడుకు చాలా భయపడిపోతూ ఉంటారు. ఆ విచిత్రమైన వ్యక్తి వాళ్ళ కారు మీదకి ఎక్కి తన తలతో ఆ కారు అద్దాల్ని పగలగొడతాడు. కానీ సడన్ గా ఆ వ్యక్తికి ఏమవుతుందో తెలియదు. కానీ ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత హరి కారు నుంచి దిగి ఆ వ్యక్తిని వెతుకుతాడు. కానీ అక్కడెక్కడా ఆ వ్యక్తి కనిపించడు. అందువల్ల హరి తిరిగి మళ్ళీ తన కారు దగ్గరికి వెళ్లి చూడగా కారు లోపల రమ మరియు తన కొడుకు స్పృహ కోల్పోయి ఉండడాన్ని చూస్తాడు. హరి చాలా సార్లు రమాని పిలుస్తాడు. కానీ రమ సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. పైగా కారు డోర్స్ కూడా ఓపెన్ అవ్వవు. కారు మీద పెట్రోల్ పోసి ఉండడం హరి గమనిస్తాడు. అప్పుడు వెంటనే హరి తన భార్య మరియు కొడుకుని లేపడానికి ట్రై చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆ విచిత్రమైన వ్యక్తి ఒక కర్రకి మంటని అంటించి ఆ కర్రని కారు వైపు తీసుకుని పరిగెట్టుకుని వస్తూ ఉంటాడు. హరి ఆ వ్యక్తిని ఆపడానికి అతనితో ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ లో భాగంగా ఆ వ్యక్తి హరిని బాగా కొట్టి ఆ కారుని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు రమా ఫాదర్ ఇంటి నుంచి బయటకు వచ్చి ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో హరి స్పృహలోకి వచ్చి వెంటనే తన భార్య మరియు కొడుకుని వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఆ ఏరియా మొత్తం నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడెక్కడ ఒక్క ఇల్లు కూడా కనిపించదు. ఆ తర్వాత హరి కొంచెం దూరం పరిగెత్తి వచ్చిన తర్వాత తనకి ఒక కారు కనిపిస్తుంది. కానీ కారు డిక్కీలో ఆ గణేష అనే జులపాలో ఉన్న వ్యక్తి ఉంటాడు. అదే రమా పేరెంట్స్ ఇంట్లో పనిచేసే వ్యక్తి అక్కడ ఉంటాడు. దాంతో హరి, గణేష నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి గణేష, నేను ఆల్రెడీ మీతో అద్దం గురించి అసలు అడగొద్దు అని చెప్పాను కదా అని చెప్పి గణేష అక్కడి నుంచి పారిపోతాడు. హరి కూడా గణేష వెనకాలే పరిగెత్తుతాడు. ఆ తర్వాత హరి, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పు గణేష అని అడుగుతూ ఉంటాడు. కానీ గణేష అస్సలు కనిపించడు. దాంతో హరి తన భార్య మరియు కొడుకుని వెతకడం మొదలు పెడతాడు. ఆ తర్వాత హరి ఒక ప్లేస్ కి చేరుకోగానే అక్కడ ఉన్న ఒక చెట్టుకి చాలా అద్దాలు కట్టబడి ఉంటాయి. అదే విధంగా అక్కడ ఒక పెట్టి ఉంటుంది. ఆ పెట్టి లోపల ఏదో ఒక పాత ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. అప్పుడే హరికి తన కొడుకు మాటలు వినిపిస్తాయి. నానా ప్లీజ్ నన్ను కాపాడు అని అరుస్తూ ఉంటాడు. దాంతో హరి తన కొడుకుని వెతుకుతూ ఉండగా అక్కడ ఒక పాత అంబాసిడర్ కారు ఉంటుంది. అయితే ఆ కారులో కూడా హరి భార్య మరియు కొడుకు ఉండరు. కొంచెం సేపటికి హరి తన కొడుకుని ఫైండ్ అవుట్ చేస్తాడు. హరి కొడుకు ఒక పెద్ద టవర్ మీద ఉంటాడు. అయితే అక్కడ హరి భార్య రమ మాత్రం ఉండదు. హరి వెంటనే తన కొడుకుని తీసుకుని ఆ టవర్ నుంచి కిందకి దిగుతూ ఉండగా అప్పుడే ఆ విచిత్రమైన భూతం లాంటి వ్యక్తి అక్కడికి వచ్చి ఆ టవర్ చుట్టూ మంటని వెలిగిస్తాడు. కానీ ఏదో ఒక విధంగా హరి తన కొడుకుని బతికించుకుంటాడు. ఆ తర్వాత హరి తన భార్య రమ చెట్టుకు వేలాడుతూ ఉండడాన్ని చూస్తాడు. తన ఫేస్ కి కూడా ప్లాస్టిక్ కవర్ ని కట్టి ఉంటుంది. హరి తన భార్యని కాపాడడానికి ట్రై చేసి రమ ఫేస్ కట్టి ఉన్న ఆ కవర్ ని తీయగా తన భార్య రమ కాదు, అది ఒక భూతం అయి ఉంటుంది. అందువల్ల హరి తన కొడుకు భయపడి పారిపోతారు. తర్వాత హరి ఎలాగో అలా తన కారుని ఫైండ్ అవుట్ చేస్తాడు. ఆ కారులోనే తన భార్య రమ స్పృహ కోల్పోయి పడి ఉంటుంది. అదే టైంలో హరి మామ హరికి కాల్ చేస్తాడు. దాంతో హరి అక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా తన మామకి చెప్తాడు. అదే టైంలో హరి పోస్టర్ మీద చనిపోయి ఉన్న ఒక వ్యక్తి ఫోటోని చూస్తాడు. అసలు షాకింగ్ విషయం ఏమిటి అంటే
ఆ పోస్టర్లో చనిపోయిన వ్యక్తి ఎవరో కాదు, ఇంతకుముందు హరిని ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు అని చెప్పి వెళ్ళిపోయిన ఆ పాలు అమ్మే వ్యక్తి ఉంటాడు. వెంటనే హరి తన మామతో, మామ చనిపోయిన వాళ్ళు ఎలా బ్రతుకుతారో అని అడుగుతాడు. ఆ తర్వాత హరి ఫోన్ని కట్ చేస్తాడు. అదే సమయంలో హరి ఎదురుగా ఒక లేడీ భూతం వచ్చి హరికి ఒక ఫోటోని ఇస్తుంది. సడన్ గా ఆమె మాయమైపోయి ఆ విచిత్రమైన గుర్తు తెలియని వ్యక్తి హరి ఎదురుగా నిలబడతాడు. అప్పుడు హరి ఆ వ్యక్తిని చూసి, ప్లీజ్ నన్ను నా ఫ్యామిలీని వదిలేయి, అసలు మీరు ఎవరో అని చాలా రిక్వెస్ట్ చేసి అడుగుతాడు. అయినా కానీ ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి హరిని బాగా కొడతాడు. అదే టైంలో రమ స్పృహలోకి వచ్చి ఆ మాస్క్ ఉన్న వ్యక్తి మీద దాడి చేసి హరిని స్పృహలోకి తీసుకుని వస్తుంది. ఆ తర్వాత హరి, రమ మరియు వాళ్ళ కొడుకు కారులో అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్తారు. అప్పుడు అక్కడ దారి బ్లాక్ అయి ఉంటుంది. ఇంకొక షాకింగ్ విషయం ఏమిటి అంటే దారిలో ఆ పాలు అమ్మే వ్యక్తి చనిపోయి ఉంటాడు. అప్పుడే ఆ పాలు అమ్మే వ్యక్తి లేచి నిలబడి హరిని చూసి, ఆ వైపు వెళ్ళొద్దు, అక్కడ ఉండొద్దు అని నేను మీకు చెప్పాను కదా, 15 సంవత్సరాల క్రితం ఈ విధంగానే ఒక ఫ్యామిలీ అంబాసిడర్ కారులో వెళ్తుంది. ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి వచ్చి ఆ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశాడు. ఒక పాలు అమ్మే వ్యక్తి ఇదంతా చూడగా ఆ మాస్క్ వ్యక్తి అతన్ని కూడా చంపేశాడు. ఇప్పుడు మీరు కూడా చనిపోబోతున్నారు అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆ లేడీ భూతం సడన్ గా అక్కడ ప్రత్యక్షం అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మాస్క్ వేసుకున్న వ్యక్తి వచ్చి హరి అండ్ కారు మీద దాడి చేస్తాడు. కట్ చేస్తే కొంత సమయం తర్వాత హరి మరియు రమ ఒక ప్లేస్ లో కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుంటూ ఉంటారు. కొంచెం సేపటి తర్వాత వాళ్ళు తమ కారులో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మార్నింగ్ అయ్యాక హరి మరియు రమాలు ఒక కొత్త ప్లేస్ కి వెళ్తారు. ఆ ప్లేస్ లో హరికి ఎటువంటి కారు ఉంటుందో సేమ్ అలాంటి కారే అక్కడ ఉంటుంది. అక్కడ చాలా మంది గ్రామస్తులు, పోలీసులు కూడా ఉంటారు. షాకింగ్ విషయం ఏమిటి అంటే ఆ కారు లోపల హరి బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి ఆనంద్ చనిపోయి ఉంటాడు. అంటే హరికి ఆనంద్కి సేమ్ ఒకే టైప్ కారు ఉంటుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే నిన్న రాత్రి హరికి ఎవరో కాల్ చేశారు కదా, హరి రమా సిటీకి వెళ్ళాలి అని రెడీగా ఉన్నప్పుడు నిన్న రాత్రి హరికి బదులుగా ఆనంద్ ఫ్యామిలీ సిటీకి వెళ్తుంది. అదే విధంగా నిన్న రాత్రి ఎన్ని సంఘటనలు అయితే జరిగాయో అవన్నీ హరి ఫ్యామిలీ కాదు, కేవలం ఆనంద్ మరియు తన భార్య హేమాలకి జరిగి ఉంటాయి. అదే విధంగా మాస్క్ వేసుకున్న వ్యక్తి నిన్న రాత్రి ఆనందని చాలా కొడుతున్న టైంలో ఆనంద్ వైఫ్ హేమ వచ్చి ఆ వ్యక్తి ఫేస్ కి ఉన్న మాస్క్ ని తీసేస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, హరినే. హరిని చూసిన హేమ షాక్ అయ్యి, నువ్వు అసలు నా హస్బెండ్ ని ఎందుకు చంపావు అని రీజన్ అడుగుతుంది. ఇక్కడ స్టోరీ మరి కొంచెం ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది. ఇంతకుముందు హరి ఎవరో ఒక వ్యక్తికి కాల్ చేసి అసలు మా ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు అని చెప్పాడు కదా, మీకు గుర్తుందా? అయితే ఆ వ్యక్తి నిజానికి ఒక హ్యాకర్ అయి ఉంటాడు. ఆ హ్యాకర్ హరికి కాల్ చేసి ఏ రోజైతే ఆ సంఘటన జరిగిందో అప్పుడు ఒక వ్యక్తి సిమ్ యాక్టివ్ లో ఉంది. ఆ వ్యక్తి ఆనందే. అదే విధంగా కొన్ని కాల్ రికార్డ్స్ ని, వీడియోస్ ని కూడా కలెక్ట్ చేశాను, అవి నీకు నేను సెండ్ చేస్తున్నాను అని చెప్పి కొన్ని వీడియోస్ ని హరికి సెండ్ చేస్తాడు. ఇంకొక షాకింగ్ విషయం ఏమిటి అంటే ఆ కన్స్ట్రక్షన్ సైట్ లో హరిని ఆనందే చంపాలి అని ట్రై చేసి ఉంటాడు. కొన్ని రోజుల క్రితం రమా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి వచ్చి రమాని బలవంతం చేసి తనకు స్పృహ లేకుండా చేసి తర్వాత ఆమె మీద బలాత్కారం చేస్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆనందే. అదే విధంగా ఆనంద్ అదంతా రికార్డ్ కూడా చేస్తాడు. రమ ఆనంద్ అని అన్నా అని ఫీల్ అవుతూ అభిమానిస్తూ ఉంటుంది. కానీ ముందు నుంచి ఆనంద చెడు చూపుతో రమాని చూస్తూ ఉంటాడు. రమాని వీడియోస్ తీయడం, ఏదో ఒక సాకుతో టచ్ చేయడం, అదే విధంగా ఛాన్స్ చూసుకుని రమాని బలాత్కారం చేస్తాడు. స్టోరీ ప్రెజెంట్ కి షిఫ్ట్ అవుతుంది. ఈ విధంగా ఆనందని చంపడానికి రమ మరియు హరిలకి కొంతమంది హెల్ప్ చేసి ఉంటారు. అదే భూతాలుగా నటించి ఉంటారు. ఆనంద చనిపోయిన తర్వాత రమ ఆనంద్ వాచ్ ని రమ తన కాళ్లతో తీసుకుంటుంది. కొన్ని రోజుల క్రితం అదే వాచ్ ని రమ ఆనందకి తన అన్నలాగా భావించి గిఫ్ట్ గా ఇచ్చి ఉంటుంది. ఆ తర్వాత రమ ఆనంద్ బాడీ ఫేస్ మీద యాసిడ్ పోసి బాడీ మొత్తం కాల్చేస్తుంది. ఆనంద్ ఎప్పుడైతే రమాని బలాత్కరించాడో పాపం రమ అదే షాక్ లో ఉంటుంది. అప్పటి నుంచి రమాకి బ్యాడ్ డ్రీమ్స్ రావడం, ఎప్పుడూ భయపడుతూ ఉంటుంది. హరికి హ్యాకర్ ద్వారా అసలు నిజం తెలిసాక హరి జరిగిందంతా రమాకి చెప్తాడు. హరి రమాలో చాలా షాక్ లో ఉంటారు. ఆ తర్వాత హరి మరియు రమాలు ఆనంద్కి తగిన గుణపాఠం చెప్పడానికి
చంపడానికి మంచి ప్లాన్ ని చేసి ఎవరికి ఏ డౌట్ రాకుండా ఆనందని చంపాలని ప్లాన్ చేస్తారు. రమా గ్రామంలో రియల్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, అదే 15 సంవత్సరాల క్రితం ఒక ఫ్యామిలీ చనిపోయింది కదా, అదే ఎగ్జాక్ట్ సీన్ ని అందరూ కలిసి రీక్రియేట్ చేసి ఫైనల్ గా ఆనందని చంపేస్తారు. నిజం తెలిసాక హేమ కూడా పోలీసులకి ఏమీ చెప్పదు. కేవలం హేమ పోలీసుల్ని చూసి చనిపోయిన వ్యక్తులు వచ్చి దాడి చేశారు అని చెప్తుంది. ఇంకొక మెయిన్ విషయం ఏమిటి అంటే రమా మరియు హరీలకి రమా ఫాదర్ కూడా హెల్ప్ చేసి ఉంటాడు. ప్లాన్ చేసే టైంలోనే రమా ఫాదర్ హరిని చూసి మీరిద్దరే విక్టిమ్స్ లాగా అర్థం చేసుకోండి అని చెప్పి ఉంటాడు. ఈ విధంగా రమా మరియు హరి యాంగిల్ వైపు స్టోరీని చెప్పి సాక్ష్యాలన్నింటినీ కూడా కాల్ చేస్తారు. రమా ఫాదర్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అయినందువల్ల ఈ పనిని చాలా క్లియర్ గా చేస్తాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.